హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 24. డాక్టర్ చెప్పిన మాటలతో ఇప్పుడు రిషిలో కొత్త అనుమానం మొదలైంది. అది ఎటు దారి తీస్తుందో తెలియదు. తనిష్ కండిషన్ గురించి పూర్తిగా స్టడీ చేశాక ఐ కెన్ సేవ్ తనిష్, బట్ అతనికి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే హార్ట్ కావాలి, అది మీరే అరేంజ్ చేయాలి అని డాక్టర్ చెప్పడంతో అప్పుడు ఊపిరి పీల్చుకున్న తన్వి రిషి వైపు చూసింది. ఆమె చూపుల్లో ఆంతర్యం అర్థమైన రిషి ఆమె వైపు చూసి కళ్ళార్పి, తనకు సెట్ అయ్యే హార్ట్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను డాక్టర్, కానీ ఆపరేషన్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే అని రిషి చెప్పడంతో చిన్న చిరునవ్వు నవ్వి, ఆ బాధ్యత మాత్రం నాదే అని చెప్పారు డాక్టర్. వినయ్ తన్విని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు. కానీ తనిష్ గురించి పూర్తిగా వదిలేశాడు. నిజంగా తనిష్ గురించి తెలిసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వినయ్లో ప్రవేశించింది. అందుకనే తన్వి ఒక్కదాన్నే తన అమ్మ నాన్నకి దగ్గర చేస్తే చాలు అని వినయ్ ఫీల్ అవుతున్నాడు. కనీసం తనిష్ గురించి వెతికే ఆలోచన కూడా చేయట్లేదు వినయ్. ఇటు నయని రిజైన్ చేసి వచ్చేశాక వాళ్ళ బాస్ తన్విని ఎందుకు కలవాలి అని అనుకుంటున్నారో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీతో తన్విని వినయ్ దగ్గరకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యి తన్విని కాంటాక్ట్ చేసేకి తన్వి దగ్గర ఫోన్ లేకపోవడంతో తన్వి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంది. అన్నయ్యకి కావాలని మెడికేషన్స్ ఇచ్చి మరీ చంపాలి అన్న ఆలోచన ఎవరికి ఉంటుందంటారు అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి తన్వి అడుగుతుంటే డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూనే, ఏమో నాకేం తెలుసు, తను మీ అన్నయ్య, తన గురించి నీకే కదా తెలియాలి, మేబీ తనని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఆర్ ఇంకెవరైనా తన మీద కోపం పెంచుకున్న వాళ్ళు అలా చేసి ఉండొచ్చేమో అని రిషి అంటుంటే, అన్నయ్యని ఎవరు అడాప్ట్ చేసుకోలేదు అని అన్నయ్య చెప్పారు. మరి అంత చిన్న ఏజ్లో అన్నయ్య మీద అంత కోపం ఎవరికి ఉంటుందంటారు రిషి గారు అంది తన్వి. ఏమో, మేబీ ఉండొచ్చేమో అన్నాడు రిషి తన్వి వైపు కార్నర్ లుక్స్తో చూస్తూ. అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు రిషి గారు. ఆ డాక్టర్ ఈ విషయం చెప్పినప్పటి నుంచి ఆలోచించి నా తల బద్దలైపోతుంది అంది ఆమె తలని రెండూ చేతులతో పట్టుకుంటూ. నువ్వు అంతగా ఆ విషయం గురించి ఆలోచించి నీ చిట్టి బ్రెయిన్కి ప్రెషర్ ఇవ్వకు. మీ అన్నకి క్యూర్ అయ్యాక ఈ విషయాలన్నీ మీ అన్నని అడిగితే తనే చెప్తాడు కదా, నువ్వెందుకు అంత తలబద్దలు కొట్టుకుని మరీ ఆలోచించడం అని తన్వితో చెప్పాడు. కానీ రిషికి కూడా ఈ విషయంలో చాలా డౌట్సే ఉన్నాయి. అర్జెంటుగా రాబిన్ని రంగంలోకి దింపితే కానీ ఈ ప్రశ్నలన్నీ ఒక కొలిక్కి రావు అని అనుకున్న రిషి తన్వితో మాట్లాడుతూనే రాబిన్కి టెక్స్ట్ చేశాడు ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కోమని. తన్విని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రిషి ఆఫీస్కి వెళ్తున్న సమయంలో రిషి వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయింది నయని. నయనిని చూడగానే తాను ఎందుకు వచ్చింది ఇప్పుడు అన్నట్టుగా రిషి నయని వైపు చూస్తుంటే, తను నా ఫ్రెండ్, తను నన్ను కలవాలి అనుకుంటే ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అని రిషికి
కళ్ళతోనే తన్వి సమాధానమిస్తుంటే, సరే మేడం, ఇది మీ ఇల్లు, మీ ఇష్టం అంటూ వెళ్ళబోతున్న రిషి, తన్వి మన ఎక్స్ బాస్ నిన్ను మీట్ అవ్వాలి అంటున్నారు అంటూ వినయ్ ఆదిత్యకి కాల్ చేయడం దగ్గర నుంచి వినయ్ తన్విని కలవాలనుకోవడం వరకు నయని చెప్పడంతో వెళ్ళబోయేవాడు కాస్త ఆగి, వినయ్ ఎందుకు తన్విని కలవాలి అని అనుకుంటున్నాడు? తన్వి గురించి వినయ్కి తెలిసిపోయిందా? తన్వి గురించేనా తనిష్ గురించి కూడా తెలుసుకున్నాడా అనుకుంటూ, ఈవినింగ్ తనని నేను చెప్పిన ప్లేస్కి రమ్మను, నేను తన్విని తీసుకొస్తాను అని రిషి చెప్పడంతో అప్పటి వరకు రిషి వెళ్ళిపోయాడు అని అనుకున్న నయని వెనక్కి తిరిగి చూసి, సార్ మీరింకా వెళ్ళలేదా అంది అయోమయంగా. ఈ విషయం విన్నాక అతను ఏమైనా అంటాడేమో అన్న భయం నయనిది. లేదు వెళ్ళలేదు, నువ్వు చెప్పేది ఇంట్రెస్టింగ్గా ఉంటే వింటున్నా అని సీరియస్ వాయిస్లో చెప్పిన రిషి వైపు కన్నెత్తి కూడా చూడకుండా తల కిందకు దించుకుని ఫ్లోర్ వైపు చూస్తూ, మీరెందుకులేండి సార్, నేను తన్వి వెళ్తాం అని నయని లో గొంతుకలో అంటుంటే, నేను నీ పర్మిషన్ అడగట్లేదు ఇడియట్. అయినా అతను కలవాలి అనుకుంది తన్విని, మధ్యలో నువ్వెందుకు వెళ్తావు? నేను తనని తీసుకెళ్తాలే, నీకెందుకు శ్రమ అని రిషి బేస్ వాయిస్లో అనడంతో, నువ్వు ఊరికనే పెట్టలేదే బాబు నీ మొగుడికి మిస్టర్ మాన్స్టర్ అని తన్వి చెవిలో గుసగుసగా చెప్పి, రిషి ముందు మాత్రం వినయంగా, ఇక నేను వస్తాను సార్, మీరు వెళ్ళి వినయ్ సార్ని మీట్ అయ్యేసి రండి అని చెప్పి అక్కడ నుంచి తుర్రుమంది నయని. ఏం చెప్పింది నీ ఫ్రెండ్ అని రిషి అడుగుతుంటే, నేను పెట్టిన మిస్టర్ మాన్స్టర్ అన్న పేరు మీకు కరెక్ట్గా సూట్ అయింది అని చెప్పింది అని తన్వి నవ్వుతూ చెప్తుంటే, ఇడియట్, నా వైఫ్ నాకు ఏ పేరైనా పెడుతుంది, మధ్యలో తనకేంటంట, అందుకే ఈ ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా నాకు చిరాకు అని రిషి సీరియస్గా అంటుంటే, తానేదో సరదాగా అని ఉంటుందిలేండి సార్, ఎందుకు సార్ మీకు ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా చిరాకు, లేదంటే నా ఫ్రెండ్ని చూసి అలా చిరాకు అంటున్నారా అని తన్వి అంటుంటే, కొన్ని నచ్చకపోవడానికి చాలా రీజన్సే ఉంటాయి, ఆ విషయాలు గుర్తొచ్చినప్పుడల్లా మనసులో ఓ సునామీనే రేగుతుంది అన్నాడు రిషి. అతను అలా చెప్పేటప్పుడు అతని మైండ్లో మనసులో అమాయ మెదిలింది. 2 కన్నీటి బొట్లు అతని కళ్ళ నుండి జాలువారాయి. అవి తన్వి గమనించలేదు, కానీ ఆ క్షణంలో అతని కళ్ళల్లో ఏదో పోగొట్టుకున్న బాధ స్పష్టంగా తెలుస్తుంది. సరే, మీ రీజన్స్ మీకుండొచ్చు, కానీ నా ఫ్రెండ్ చాలా అంటే చాలా మంచిది, తను నా టఫ్ టైమ్స్లో నాతో ఉంది, అంతేకాకుండా నాకు తను ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటుంది, సో తనతో రూడ్గా ఉండకండి అంది తన్వి. ఏమో ఈ సిచ్యువేషన్లో తన్వి అతన్ని ఫ్రెండ్షిప్ మీద నమ్మకం లేకపోవడానికి రీజన్స్ ఏంటి అని అడిగి ఉంటే మేబీ ఫ్యూచర్లో వాళ్ళు దూరం అయ్యేవారు కాదేమో. అమాయ, తన తండ్రి పిలిచిన పిలుపుకి ఉలిక్కిపడి నిద్రలేచింది అమాయ. ఏంటా మొద్దు నిద్ర? మాస్టర్స్ కంప్లీట్ చేసి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, రూమ్లోంచి బయటకు రావు, అన్నం సరిగా తినవు, అసలు ఏమైందమ్మా? ఏమైందో చెప్తే నేను చేయగలిగింది నేను చేస్తాను కదా అని ఆమె తండ్రి తల నిమురుతూ అడుగుతుంటే
ఏమీ సమాధానం చెప్పగా కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి ఆమె తండ్రి గుండెలో తలపెట్టుకుంది. బడ్జెట్లో నాకు ఒక మైక్ సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకేమో తెలియక అతి తెలివితేటలతో ఫ్లిప్కార్ట్ నుంచి ఒక మైక్ ఆర్డర్ పెట్టానా, అదేమో పెద్ద డిజాస్టర్ అయింది. సో మీకు తెలిసి బడ్జెట్లో ఏమన్నా మైక్స్ ఉంటే చెప్పండి ప్లీజ్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.